సార్ నమస్తే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. రిటైర్డ్ ఉపాధ్యాయులు సార్. ఎలా ఉంది మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం? ఈ అసలు ఆడు సైకో కూడా ఎప్పుడు పోతాడని ఉద్యమాలు పోరాటాలు చేసి కంపు చూసుకున్నాము. ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాము. పరిపాలన ముందు ఆవిడ దరిద్రం పోయింది, పెంటగోళ పోయింది. అసలు కాదు హాయిగా జనం బ్రహ్మాండంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. 100 రోజుల పరిపాలన బాగానే ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. గొడవలు కొట్లాటలు గందరగోళం లేకుండా. సార్ మరి మీ పెన్షన్లు ఏ టైంకి వస్తున్నాయి ప్రజెంట్? ఆ రోజుల్లో దగ్గర ఎప్పుడో తెలియదు. ఇప్పుడు మాత్రం ఇతను వచ్చిన దగ్గర 2 నెలల నుంచి మాత్రం 1వ తారీఖు పడ్డాయి. అసలు మాకు ప్రశాంతంగా ఉంది. పడతాయి అనేది అంతమంది పడతాయో లేదో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మాత్రం హాయిగా ఉన్నాయి. 2 నెలలు మాత్రం 1వ తారీఖు పడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది పరిపాలన సాగించట్లేదు, ఓన్లీ ప్రతిపక్షాలను అనగదొక్కడానికే పనిచేస్తుంది అంటున్నారు కదా సార్. మరి వాడు సాక్షి పేపర్ అన్న వాడు తప్ప. అందుకని ఇప్పుడు వాడి బ్యాచ్ అంతా కూడా వరుస పెట్టి తెలుగుదేశానికి, జనసేనకి, అట్లానే బీజేపీకి క్యూలు కట్టారు. ఎందుకని పరిపాలన బాగుందనే కదా. వాడిని వదిలేసి మొత్తం పోతుంది. వాడు ఆ ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు ఆ పార్టీలు ఎవరు ఉండరు. పబ్లిక్లో టాక్ కూడా అదే. అసలు వాడిని వదిలేశారు, మొత్తం జనం అందరూ వదిలేశారు. వాడు వదిలేసి వాడు కుటుంబం వదిలేశారు. వాళ్ళు ఎవరు ఉండరు. ఎందువల్ల అంటారు సార్? ఆయన నేను మంచి పనులే చేశాను అన్నీ అంటున్నారు కదా. ఆయన ఏం పని చేశాడు? ఆయన చెప్పింది ఒకటే, అది మామూలుగానే ఈ ఒక రకమైన కింద స్థాయి వాళ్ళకి మనం ఓట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. పోలవరం చూసుకుంటారు అనుకోండి, అది రైతులకి పొలాలకు ఉపయోగం. కాబట్టి మీకు ఉపయోగం కదా, పేదవాళ్ళకి ఉపయోగం లేదు. మీకు నేను డబ్బులు వేస్తా చాలు. అట్లనే ఉద్యోగాలు అవి ఏం రావు కాబట్టి మీకు ఇస్తా. రోడ్లు మీ కారు లేవు, రోడ్లు బాగా చేసే పని లేదు. కేవలము కొంతమందిని మాత్రం నమ్ముకొని వాళ్ళకే డబ్బులు ఇస్తే ముందుకు ఎందుకు ఇస్తే సరిపోద్ది అనుకున్నాడు తప్ప అసలు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు డెవలప్ అవ్వాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలి అనేటువంటిది కూడా ఆలోచించగలరు. కానీ జనం చెప్పుతో కొట్టారు. అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఉందో ఇచ్చిన హామీల ప్రకారం ఏది నెరవేర్చట్లేదు. ఆయన మెగా డిఎస్సీని ప్రకటించారే తప్పితే ఇంతవరకు దాని గురించి కార్యాచరణ లేదంటున్నారు కదా సార్. ఇప్పుడు వాటిలో తగలబెట్టాడు, రాష్ట్రాన్ని తగలబెట్టిపోయాడు. ఇప్పుడు అంతా తగలబెట్టి అన్నీ కూడా సరి చేయాలి. ఒక్కోటి వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ముందు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. 2 నెలల నుంచి మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీగా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. వాడు ఎన్నైనా ఇరిగేషన్ చేస్తాడు. రోజు పొద్దున్న లేస్తే సాక్షి పేపర్లో పెంటగోలు తప్ప ఒక్క నిజం లేదు. అబద్ధాలతోనే ఇచ్చాడు, అబద్ధాలతోనే ఉన్నాడు, అబద్ధాలతోనే ఓడిపోయాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అబద్ధాలతోనే గెలవాలని చూస్తున్నాడు. వాడు చెప్పేదంతా పచ్చి మోసము, దగ తప్ప వాడు మాట్లాడే స్టేట్మెంట్ కానీ ఏమి లేదు. చాలామంది ఛాలెంజ్ చేస్తున్నారు కదా, రుజువు చేస్తున్నారు రమ్మని. వాడు రాడుగా, పబ్లిక్లోకి రాడుగా. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం అనేది 5 ఏళ్లలో మాట ఇస్తే మాట తప్పటం తప్పితే మాట మీద నిలబడేది ఉండదు అనే మాట అయితే గట్టిగా చెప్తున్నాడు సార్ మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం వేస్ట్ అండి. మనం అసలు ఎందుకు చరిత్ర అయిపోయింది. చరిత్రలో కలిసిపోయినటువంటి ఒక చిత్తు పేపర్ జగన్మోహన్ రెడ్డి. వాడి గురించి చర్చ కూడా అనవసరం. సార్ ప్రజెంట్ మరి తిరుమల మీద జరుగుతున్న దాని గురించి ఏం చెప్తారు? తిరుపతి రడ్డు మాత్రం అంటే వాస్తవంగా మేము చాలాసార్లు వెళ్ళాము, 5 సంవత్సరాలు 4 సార్లు వెళ్ళాము. మేము కౌంటర్లోకి వెళ్ళి నేను లడ్డు తెచ్చేవాడిని. తీసుకొస్తే కవర్లో పెట్టి బయట రాగానే చిత్తురు అయిపోయేది. అరే ఇదేంద్ర బాబు, ఒకప్పుడు ఇంటికి వస్తే లడ్డు గట్టిగా ఉండేది. అసలు గట్టి గుర్తితే తప్ప పర్లేదు కదా లడ్డు, అంత గట్టిగా ఉండే లడ్డు కౌంటర్లోంచి కవర్ లేగానే చితికిపోయేది. దాని దరిద్రం అక్కడే తిరుగుతుంది. ఆ లడ్డులో క్వాలిటీ అక్కడే తిరుగుతుంది. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత వాసన కంపు తీసి డస్ట్బిన్ వేసాం. ఇది నా ఎక్స్పీరియన్స్. ఏం జరగలేదు అంటున్నాడు కదా సార్. మరి వాడు చెప్పేది సైకో గారు చెప్పక ఇంకేం చెప్తాడండి. వాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది చెత్త చండాలం తప్ప. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసి వాడు తిన్నాడు లడ్డు ఎప్పుడన్నా? వెళ్ళారు కదా సార్, తిరుపతి వెళ్ళారు. వాడు తినలేదుగా. అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు బ్యాచ్ అంతా మేము క్రిస్టియన్స్, మేము లడ్డు సంబంధం లేదు, మేము తినము అని. తింటే వాడు తెలిసేది కదా. అది మరి ఓవరాల్గా ఏమంటారు? ఇప్పుడు జరుగుతున్నదంతా రాజకీయ కుట్ర అనుకోవచ్చు అంటారా, లేదంటే వాస్తవమే జరిగిందని కావచ్చు? 100కి 100 రూపాయలు వాస్తవము. ఇంకా నయం చేసి చంద్రబాబు నాయుడు చాలా స్లోగా ఉన్నాడు. మేమైతే ఇంకా ఫాస్ట్గా వండాలి, బ్యాచ్ మొత్తాన్ని కటకటాలకు పంపాలి, అప్పుడు ప్రశాంతంగా ఉండదని కోరుకుంటున్నాం. ఇంక చంద్రబాబు నాయుడు చాలా అతనికి టైం ఇస్తున్నాడు, చాలా విషయాలు టైం ఇస్తున్నాడు. బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి. కాలేజెస్లో అడ్మిషన్స్ వాటి గురించి చూస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది సార్. ఈ 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? చాలా సాధించిందండి. 100 రోజులు అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే దాన్ని ఒక ఒక కార్యంలాగా తీసుకొని విపత్తులు వచ్చిన చోట వెంటనే అందరినీ అలర్ట్ చేసి గబగబా విజయవాడని డెవలప్ చేయడానికి ఆలోచించారు.
అలాగే మనుషులందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం అనేది చాలా మటుకు తగ్గించారు. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఏదైనా మనిషి కార్యం చేయాలి అంటే యంత్రం వల్ల జరిగినంత తొందరగా మనుషులు చేయలేరు. అందరినీ కలుపుకొని పోవాలంటేనే సమాజంలో టైం పడుతుంది. అలాంటి దానికి ప్రతిపక్షాలు ఊరినే విమర్శిస్తే ఏం సరిపోతుందండి? అసలు ఏం చేయట్లేదు అంటున్నారు కదా సార్ ఈ ప్రభుత్వం. చేయట్లేదని అంటున్నారు. చేయట్లేదంటే వాళ్ళప్పుడు ఇదివరకు మన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. వీళ్ళు ఏం చేయలేరు అన్నారు కదా, వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. 3 రాజధానులు అన్నారు, ఏది ఈ రాజధాని బాగాలేదన్నారు. మరి రైతులు అంతమంది దాదాపు 2000 రోజులు 1700 నుంచి 2000 రోజుల పాటు రాష్ట్రం అంతా తిరిగారే. మరి వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ భూములు ఉచితంగా ఇస్తే మరి వీరి భూములని ఎలా చెప్పుకుంటాడు?